లో పోటీ చేసాం ఇక్కడ బట్ మనం రాలేదు. మేము 2019లో పోటీ చేసాం, ఎన్నో సమస్యల మీద పోరాడాం. అక్కడ చూడండి ఒకసారి, మేము పోరాడుతూనే ఉన్నాం. మా పోరాటం అంతా అక్కడ మీకు వాళ్ళ మీద కూడా ఉంది. మీ దృష్టిలో మా బలం అంతే ఉంది, మా శక్తి అంతే ఉంది. అప్పుడు మా శక్తి అంతే ఉంది కాబట్టి మా వాయిస్ మీకు రీచ్ అవ్వదు. ఈరోజు మా శక్తి పెరిగింది, మా బలం పెరిగింది కాబట్టి ఈరోజు మీరు మాతో కూర్చొని మాట్లాడతారు. సో ఈ శక్తి ఇంకా దీనికి రెట్టింపు అవుతుంది. రేపు రాబోయే కాలంలో ఇంకా చాలా వాటి మీద నేను మాట్లాడాలనుకుంటున్నాను. అప్పుడు మనం కంపల్సరీగా మాట్లాడదు. బట్ ఈరోజు ఏంటంటే అప్పటి నుంచే మేము పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాము. బట్ అంతేగాని ఇదేదో లాస్ట్ 2-3 వారాలు జరిగే వాటి వల్ల కాదు ఇది. ఎందుకంటే మనకి ఇక్కడ పార్టీ ఆఫీస్ ఉండేది, తర్వాత మన ఎలక్షన్స్ తర్వాత దాంట్లో ఒక అగ్ని ప్రమాదం జరిగి ఫైర్ యాక్సిడెంట్ జరగడం వల్ల పార్టీ ఆఫీస్ క్లోజ్ చేయడం జరిగింది. సో తర్వాత ఒక 1 year గ్యాప్ తర్వాత మళ్ళీ పార్టీ ఆఫీస్ చూస్తున్నాం. మేము చూసి ఈరోజు ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. సో తెలంగాణలో ఇది జనసేన పార్టీ కేర్ ఆఫ్ అడ్రస్ అండి. ఇప్పటి నుంచి ఎవరైనా జన సైనికులు ఏ రాష్ట్రంలో ఏ మూల నుంచి అయినా ఇక్కడికి వచ్చి మాట్లాడుకునే వాళ్ళు రావచ్చు. ఇక్కడ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఇక్కడ ఉంటారు. సో ఎటువంటి సమస్యలు ఉన్నా ఇక్కడ విని వాళ్ళతో మాట్లాడి ఆ సమస్యలు తీసుకొని అది మేము మా వాయిస్ ద్వారా ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది కూడా రేపటి నుంచి మేము స్టార్ట్ చేయబోతున్నాము. అనుకుంటే కనుక మీరు వెళ్ళొచ్చండి. సో మీకోసమనే ముందు మనం ఇది పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టుకొని మీకు అప్డేట్ చేయడం కోసం పెట్టుకోవడం జరిగింది. సో ఈరోజు ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, అందరికీ లంచ్ చేరినట్టుంది కదండి, ఇబ్బంది ఏం లేదు కదా, అందరికీ లంచ్ ప్యాకెట్స్ అన్ని వచ్చినట్టున్నాయి.